అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు బెండకాయ వేపుడు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: లేత బెండకాయలు 1/2 kg ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. బెండకాయలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కాయ చూసి ఈ చివరి భాగాన్ని ఇలా తునిగితే ఇది చాలా లేతగా ఉన్నట్టు. ఇలా బెండకాయలన్నీ ఏరుకోవాలి. ఇలా తునక్కపోతే ముదురు బెండకాయలు అన్నట్టు. పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి సరిపడ కారం, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, జీలకర్ర 1 టీ స్పూను, ఇంగువ చిటికెడు, నూనె తగినంత. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కాక ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక పల్లీలు వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలను అటు ఇటు కలుపుతూ దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి కదా, ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పల్లీలు తీసుకున్నాక బెండకాయ ముక్కల్ని అదే ప్యాన్లో వేసుకోవాలి. బెండకాయల్ని మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొద్దిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కాస్త పసుపు, సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇవి 2 వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మూత పెట్టడం వల్ల మగ్గిపోయాయి కదా, ఇంకా మూత పెట్టనవసరం లేదు. మూత తీసేసి కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇది హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ముక్కలు మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూసారు కదా, సాల్ట్ వేయడం వల్ల బెండకాయలు బాగా ఫ్రై అయిపోయి దగ్గరికి వచ్చేసాయి. దీనిలో కాస్త ఇంగువ, జీలకర్ర, కొబ్బరి పొడి అన్నీ వేసి వేయించుకోవాలి. ఇంగువ, జీలకర్ర, కొబ్బరి పొడి అన్నీ వేసి వేయించుకోవాలి. కొబ్బరి పొడి వేసాం కదా, కాస్త దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కొబ్బరి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. బెండకాయలు తరిగేటప్పుడు ఏదైనా ముదురుగా వస్తే మధ్యలో ముదురుకాయల్ని తీసేసేయాలి. లేకపోతే ఒక్క ముదురుకాయ ఉన్న కూరంతా టేస్ట్ పాడైపోతుంది. చూసారు కదా, వేగిపోయింది. ఉప్పు మనం ఇందాక వేసుకున్నాం కదా, దీనికి తగినంత కారం చేర్చి కలుపుకోవాలి. చూసారు కదా, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, రుచికరమైన బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది.
దీనిలో పల్లీలు కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.